మోడీ షాకు బీహార్ భయం పట్టుకుందట. 100% బీహార్ భయం పట్టుకుంది. ఎందుకు? బీహార్లో మోడీకి అమిత్ షాకు భయం లేకపోతే అక్కడ 65 లక్షల మంది ఓట్లను తొలగించేటోళ్ళు కాదు. ఫేక్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఎవరినో జోకడానికో ఏ పార్టీకో మద్దతు తెలపడానికో నేను ఈ మాటలు మాట్లాడతలేను. ఫేక్ ఉంటే ఉండొచ్చు, కానీ 65 లక్షల ఓట్లు ఫేక్ ఉంటాయా? ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఆలోచిస్తారు. ఫేక్ ఉంటే 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000 ఉంటాయి. కానీ 65 లక్షల ఓట్లు ఫేక్ ఉన్నాయంటేనే ఆ అంశమే ఫేక్ అనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఎన్నికల్లో ఓడిపోతే పట్టు తప్పడం ఖాయం. ఎన్డీఏలో కీలక భాగస్వామి నితీష్ దూరమయ్యే ప్రమాదం. బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపికలో మాట చెల్లుబాటు పైన డౌటే. కాషాయ పార్టీపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం పెరిగే ఛాన్స్. అందుకే విజయం కోసం అడ్డదారులు. ఎస్ఐఆర్ అందులో భాగమే. అయితే గతంలో మొన్న 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో తక్కువ సీట్లు వచ్చినాయి. నితీష్ కుమార్, అట్లాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేకపోతే బీజేపీ అధికారంలో ఉండేది కాదు ప్రస్తుతం. గతంలో అంతకుముందు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బాగానే ఎక్కువనే సీట్లు గెలుచుకుంది. మొన్న 2024లో జరిగినటువంటి సీట్లలో తక్కువ గెలుచుకుంది. మరి రాబోయే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఈ నితీష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసి అక్కడ బీజేపీని డెవలప్ చేసి ఎక్కువ సీట్లు బీజేపీ, ఎన్డీఏ కాదు బీజేపీ ఎక్కువ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ప్రయత్నంలో భాగంగా బీహారు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ మళ్ళీ నితీష్ కుమార్ను నిలబెట్టుకోకపోతే, నితీష్ కుమార్ని తిరిగి అధికారంలోకి తీసుకురాకపోతే నితీష్ కుమార్కు ఎంత నష్టం జరుగుతుందో నితీష్ కుమార్ కంటే ఎక్కువ నష్టం బీజేపీకి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు మరి? నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఇప్పుడు కాకపోతే వచ్చేసారి ముఖ్యమంత్రి అవుతాడు. అంటే అక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక బీజేపీ ఈసారి పోతే మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల దాకా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ ఎన్డీఏ పక్షమే జేడీయూ బీహార్లో. నితీష్ కుమార్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన ఓడిపోవడం వల్ల ఏమవుతుందంటే రాబోయే ఎన్నికల మీద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నితీష్ కుమార్ దూరం అవుతాడు. ఈ ఓటు చోరీ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా బాగా ఫైట్ చేస్తున్నాయి. అవి బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈ నితీష్ కుమార్ అంత దరిద్రుడు ఎవరుండరు. నితీష్ కుమార్ ఏ ఎండకు ఆ గొడుగు పడతా ఉంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు పోతుంటాడు, లేదు బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ పోతుంటాడు. కాబట్టి ఈ నితీష్ కుమార్కు నిలకడ అనేది ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పోతాడు. కాబట్టి ఈ గాలి కాంగ్రెస్ వైపు వస్తుందని చూస్తే ఈ నరేంద్ర మోడీ తోటి, అమిత్ షా తోటి, బీజేపీ తోటి దోస్తాన్ని కట్ చేసుకుని ఆయన చెంగున ఎగిరి దుంకుతాడు కాంగ్రెస్ వైపు. కాబట్టి ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ వైపే పోతాడు ఆయన. బీహార్లో ఓడిపోవడం నితీష్ కుమార్ అంటూ జరిగితే అది కేవలం బీజేపీ వల్లనే. ఎందుకంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అనేటువంటి తెలుసు అందరికీ అక్కడ. కాబట్టి బీహార్లో బీజేపీకి ఓటేయడానికి అక్కడ సిద్ధంగా లేరు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనా నితీష్ కుమార్ దూరం అవుతాడు ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలవకపోతే. కాబట్టి అడ్డదారులు దొక్కేనా ఎట్లో అట్లా చేసి ఖచ్చితంగా నితీష్ కుమార్ని అక్కడ మళ్ళా పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ అమిత్ షా, మోడీ. అట్లాగే బీజేపీ ఇప్పుడు వచ్చే ఎన్నికల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు? మీరు పోయి బీహార్లోనే గెలిపియలేదు, ఇక మీరు దేశ అధ్యక్ష పదవి బీజేపీకి మీరెందుకు ప్రపోజ్ చేస్తారు, మేము చెప్పిన వాళ్ళు ఎగిరాలని చెప్పేసి మిగతా నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేటట్టు జరుగుతుంది. కాషాయ పార్టీపై ఇప్పటికే నరేంద్ర మోడీ కొంత దూరమైండు ట్రంప్ విషయంలో. తర్వాత 75 సంవత్సరాల విషయాన్ని ఒక సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ చురకలంటించాడు. సెట్ చేసుకుని ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు దగ్గరైంది నరేంద్ర మోడీ. ఇంకా ఆధిపత్యం పెరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం బీజేపీపై, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అందుకనే ఈ ఎస్ఐఆర్ వచ్చింది బీహార్లో. అట్లాగే ఈ అనేక రకాల అడ్డదారులు దొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పక్షాలకు కావచ్చు,
ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి నితీష్ కుమార్కు ఎంత లాభం చేయాలో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు. అక్కడ అధికారులను ఉపయోగించుకొని అఫీషియల్గా అందరిని ఉపయోగించుకొని ఇట్లా మొత్తం మీద నితీష్ కుమార్ని మళ్ళీ ఇంకొకసారి గద్దెనెక్కించడానికి చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ అక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకతోటి ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోతాడు, ఈయన ఒక విధానం ఉండదు, ఒక మంచి ఉండదు, ఒక చెడు ఉండదు, ఈయన ఏం నిర్ణయం తీసుకుంటో తెలియదు, ఎప్పుడు ఎవరితోటి ఉంటాడో తెలియదు. బీహార్ ప్రజల బాగోగులు అవసరం లేదు ఆయనకు. బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి బాగోగులు ఆయన సొంత బాగోగులు చూసుకుంటాడు నితీష్ కుమార్ అనేటువంటిది బీహార్ ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం.